హాయ్ చెప్పమ్మా. అత్తమ్మ వచ్చిందా? ఇటు తిప్పు ఇటు తిప్పు. అత్తమ్మ కోసం ఏంది ఈరోజు స్పెషల్ చేస్తున్నావు? ఏం బజ్జీలు చెప్పురా. జాంకాయ కోసం వస్తున్నాడు. ఏయ్ మంటగాడ బాగాకు. ఏం కుకింగ్లో మీ తమ్ముడు కూడా జాయిన్ అవుతున్నాడేమా? ఓహో కూర్చున్న పిల్లలు చూడరా, ఆ పిల్ల బాండి పెట్టినోడు పోయమ్మ సాల్ట్ అయితే అత్త. ఎవరు? కొద్ది వాము జీలకర్ర వేసుకున్నాం సాల్ట్. వాము కొంచెం ఎక్కువ వేయకూడదండి. సాల్ట్ ఇంకెందుకు వాము అక్కడికి చేస్తుందని. దాంట్లోకి ఉల్లిపాయ బజ్జీలోకి ఉల్లిపాయలు మొత్తం సన్నగా తరిగి కలిపేస్తావా, లేకపోతే వాటిని రౌండ్లు చేయకుండా మళ్ళీ సన్నగా తరిగి చొక్క నీళ్ళు కూడా వేయకుండా బాగా పీసుకి చెయ్యి అవి కొత్తగా. పచ్చిమిర్చి కూడా నీకు ఇష్టమైన అంటే చెబితే చిన్నమ్మ నాకు అవి చెయ్యి, నాకు ఈ చెయ్యి అంటే సాయంత్రం పూటగానే ఉదయంగా నేను చేసి పెడతా. ఎందుకు మాట్లాడి పెడుతున్నా? ఆయన ఆ రోజు ఏంది ఆజాం దాక్కుంటారు. పులిహారం చేసిన రోజు ఫోన్ చేస్తే కుర్జీ చేసుకోరా. కుర్జీలు ఉండేగా మన 2 కొత్త కొన్నాగా, తీసుకురా బయటికి. నువ్వు ఫ్యాన్ కడుకో సట్. బిర్యానీ ఎక్కువ తింటావా? చికెనా మటనా? చికెన్ బిర్యానీ. రేపు ఆధారం చేయట్లేదు బిర్యానీ చెప్తే దాన్ని బట్టి చిన్నమ్మ మరి నాకు ఈ జాత కావట్లేదు ఇలాంటివి చేయి చిన్నమ్మ అంటే నేను చేసి పెడతా. ఏముంది ఆహార మొహం కడిగి శుభ్రంగా నుంచి ఆయిల్ బాగా వేడింది. ఆ పని చూడు, నేను పెండు కలుపుతా. ఇది సరిపోయింది కదా. ఇందులో ముంచేసేనా? కాగింది కదా నూనె. కడిగి దీంట్లో ఇట్ట ముంచి వేసి. వామాకు పెద్ద అనుకుంటా. పెద్దది కొంచెం పలసం చేయాలని చూడు. పిండి కొద్ది వాటర్ పోసాను. సరే ఇట్లా చేసుకొని తింటే మన గ్యాస్ ట్రబుల్ రాకుండా మన భయం ఉంటకుండా ఉండిద్ది. మామూలు చేసుకోవాలని నమ్మ గ్యాస్ వచ్చి దాంట్లో రెండో తింటాం ఉదాహరణకి. రావా 5 నూనె బాగా తాగింది. పిల్లలు కొంచెం ఎన్నికలాగా కూర్చో. ఇక్కడ కూర్చొని అది అట్లా ఎక్కువ కట్టిపోయిన పని చిన్నగా జాగ్రత్తగా వేస్తాను. వేస్తా ఉన్నాయే తీసింది. అప్పుడు నేను కై కాక అయ్యి సోడా ఉప్పు వేస్తా. మర్చిపోయి తొందరలో సోడా ఉప్పు వేస్తే బాగుంది. ముందేం చేస్తున్నావు? సోడా ఉప్పు వేయడం మర్చిపోయావా?
రాజేశ్ ఎంత పడుతుంది ప్లేట్ అడదారా ప్లేట్ ఇదిగో ప్లేట్. ఇంకొన్న సరుకులు తీసుకుంటున్నారు వాళ్ళే వచ్చారు అట్లా తీయాలి పెట్టినాం కందిపప్పు వేయకుండా పప్పు చేయాలంట మరి గోంగూర పప్పు అందులో చింతపూర వేయకూడదంట నూనె వేయకూడదంట ఏమంటలో ఏమో నాకు మైండ్ పోతుంది అసలు జాగ్రత్త పెట్టుకో చెయ్యి నీకు డబ్బుక్కని చేయి తగిలితే అయ్యా 2 ఆకులు ఉన్నాయి వేసి ఒక కాయకి అయిపోతుంది ఒక కాయకి అయిపోతుంది కిడ్నీల రాళ్ళు కూడా పడవు మంచిది రావాలన్నీ ఉబ్బి ఏంటంటే ఆవు సైజు మీడియంగా ఉంది కదా బాగా పొంగింది పుట్టినరోజు 27 మీ అల్లుడు పుట్టినరోజు పెద్దల్లుడిది 2 నెలల నుంచి అడుగుతున్నాడు అపర్ణ నా బర్త్డే ఎప్పుడు మా అని ఉంచానా తీసాను కాసేపు లవ్ సిమ్లో 2 ఉన్నాయి అంతే పకోడీ చేయడం అయిపోయింది వామకు బజ్జీ చేసిన తర్వాత అవి బాగానే వచ్చినాయా ఈ తమ్ముడికి ఒకటి టేస్ట్ చేస్తాడు ముందు ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ ఈ తమ్ముడికి ఏమా వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వాలి అనుకుంటాం మరి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లోనా మాకైతే చికెన్ పకోడీలు అలాంటి అయితే నాన్ వెజ్ ప్రియులు లేవాళ్ళు వేయకుండా యాపాకు వేసి గుండెకాయలు వండి చేసుకొని వచ్చాడు అవి అట్ట ప్లేట్లో గిన్నెలో కూడా కాదు కొట్టుకాడు మనకు కొత్త ప్యాకింగ్ చేస్తా కవర్లో పేపర్లో తీసుకొచ్చి చూస్తుంటే నూనె అంటుకొని కొట్లో కొనుక్కొచ్చిన అట్లా లాలనేవ్వండి అంటులు దాన్ని రాజు ఇగో పకోడీ తెచ్చాను కోసం అన్నాడు అప్పుడు తాగాదాడుతున్నాడు పురుగులు తీసుకురమ్మని అటు తీసుకొస్తే గబా గబా తిన్నామే నోట్లో వేసుకొని నవ్వులు మింగేసేదని కన్నా యాబాకు బజ్జీలు ప్రాంక్ అని చేసేది చూపించాడు నాకు పెట్టింది కూడా తీసాడు వీడియో యూట్యూబ్ లో పెట్టాడు ఇగో వామాకు ఈ కూడా కడిగిందంట సరుకుల్లో సబ్బులు పెట్టుకోకూడదు ఎవరు చేసింది మొన్న ఆర్య సరుకుల్లో సబ్బుల్లో పెట్టి అన్ని బాగా సేల్ అయ్యి అబ్బాయి కడుపుని పడ్డాడు నచ్చగా డ్రెస్ కొనిపెట్టి ఏం కొనిపిద్దని చెప్పి వాటిని ఎగ్గొట్టచ్చు
బాగుందా ఉల్లిపాయ బాగానే పెడుతుంది మీ అబ్బాయి కూడా తుంపుతున్నాడు ఏందో. ఆ ప్లేట్ మా వాళ్ళు పోయి ఆడ ప్రశాంత్ తింటారు, వాళ్ళు ప్లీజ్ చేసుకుంటారు. అపర్ణ పేరు ఉంది దాని మీద. అపర్ణ పిల్లల తల రెండిచ్చి నువ్వు అబ్బాయి తినండి, కూలర్ పెట్టుకోండి. అది చిన్నది అమ్మ పెట్టు